Yes, that's right. ఉపయోగిస్తుంది Right. వేదంప. Right. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రీతం అవతార్ మెహర్ బాబుకి జై। ఈరోజు టాపిక్ కరుణామయని కారుణ్యం, కరుణామయని కాఠిన్యం ప్రేమికునికి ఆధ్యాత్మిక ఉన్నత కొరకే। కరుణామయని కాఠిన్యం ప్రేమికుని ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే। ఈ బాబా చెప్తుంటారు, పరిపూర్ణత సాధించిన గురువులు, సద్గురువులు, అవతారుడు, వీళ్ళందరూ వీళ్ళందరూ ఎటువంటిది అంటే వెన్న కంటే మెత్తనదంట, అతి సున్నితమైంది। ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అడిగిన వాళ్ళకి కాదనకుండా వాళ్ళ సహాయం చేసే అత్యంత వెన్నకంట మెత్తనైన హృదయం అంట। అదే సమయంలో ఉక్కు కంటే కాఠిన్యమైన వాళ్ళ హృదయం ఒక్కొక్కప్పుడు ఎంత మనం గింజుకున్నా, ఎంత మొర పెట్టుకున్నా, ఎంత గగ్గోలు పడిపోయినా మన బాధలు తీర్చనే తీర్చరు సరికదా, మరింత పెంచుతారు। ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషను। ప్రేమికులు మన దైనందిన జీవితంలో మన మొర ఆయన నెరవేర్చకపోవడం కాకుండా మనకి అనేక రకములైన దాన్ని ఉధృతం చేసేసి, తట్టుకోలేనట్టు చేసేసి, నిజంగా మాట్లాడేటప్పుడు బాగుంటుంది కానీ అది పడేటప్పుడు తట్టుకోలేం। కనుక ఇది ఎలా ఉంటుందంటే, ఈ గురువులు కానీ, సద్గురువులు కానీ, అవతారుడు కానీ, పరిపూర్ణత చెందినవాడు శిష్యుడు, ముఖ్యంగా మనం బాబా ప్రేమికులు మార్గంలో స్థిరపడినట్లు ఆయనకి సంతృప్తి వచ్చిందంటే, ఇంక వీడు మన దారిలోంచి పోవాడు, అరుణ్ గారు పోరు, ఇంకొకళ్ళు పోరు మన మార్గంలోంచి, వీళ్ళకి ఏమైనా అన్నప్పుడు ఆ ఐడియా వచ్చేసిందంటే మన మనస్సులోని కల్మషాలని తొలగించడానికి, దాన్ని రకరకాలుగా తీసేసి మనల్ని ఇంకా శుద్ధి చేయడానికి ఉపక్రమిస్తారు। అది ఎలా ఉంటుందంటే, ఒక శస్త్రచికిత్స చేసే వైద్యుడు, ఐ మీన్ సర్జన్, ఒక రోగి యొక్క ఒక పెద్ద ఒక కురుపుని, సగ్గెడ్డని, ఆ చీము కురుపుని కట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది। ఎన్నో నెలల నుంచి రేం బావులు బాధపడుతూ ఉంటాడు। దాన్ని శస్త్రచికిత్స ద్వారా, సర్జరీ ద్వారా తీయాలి। ఆయన ఎంతగా ఉపక్రమిస్తాడంటే పేషెంట్కి ఎంత మత్తు ఇచ్చినా కొంత ఎక్కదు। అప్పుడు అది పెద్ద యాప్సెస్ పెద్ద అయిపోయినప్పుడు ఆయన కాఠిన్యంగా కోసేస్తుంటాడు, ఇంకా కోసేస్తుంటాడు, ఇంకా పిండేస్తుంటాడు, ఇంకా ఆయన చేతులతో కొట్టేస్తాడు పేషెంట్ని, తిరగబడిపోతాడు మీదకి। ఎందుకంటే మత్తు ఇచ్చినా కూడా కొన్ని సర్కమ్స్టెన్స్లో అది తీరదనమాట। తట్టుకోలేక మీద పడిపోయి గెంటేస్తుంటాడు। అయినా సజ్జను ఆ మగానికి దెబ్బ తగిలిన బాధ కలిగిన అది ఓర్చుకుంటూ ఇంకా 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 పిండేసి, ఇంకా ఇంకా కోసేసి అది పిండేస్తూ ఉంటాడు అనమాట। ఆల్మోస్ట్ ఆ సందర్భంలో గురువు మనకి కషాయవాడిగా కనిపిస్తాడు। అయినా ఆయన లెక్క చేయకుండా తన పనిని కఠినంగా చేసిపోతాడు। అయితే చివరికి, ఆఖరికి ఆ శిష్యుడు గురువు చేసినంత తన మేలుకే అని అర్థం చేసుకుంటాడు। ఎప్పుడంటే ఎప్పుడంటే ఆ యాప్సెస్, ఆ కురుపు మొత్తం చీముని ఒక బేసిన్ కొద్దీ రానివ్వండి, ఎంత కొద్దీ రానివ్వండి, అంత అయ్యిపోయాక ఒక రిలీఫ్ వచ్చేసి మనిషికి, ఇప్పటివరకు గురువు చేసినంత నా మంచికే నేను ప్రతిఘటించాను, నేను అపార్థం చేసుకున్నాను, ప్రొటెస్ట్ చేశాను అని అనుకుంటాడు। కానీ గురువుకి ఏమాత్రము వీటిని సరుకు చేయుడు। ఆయనకు తెలుసు ఈ బాధ ద్వారా తన నిజ ప్రేమికుడు తనను అపార్థం చేసుకోకుండా తనకి ఇంకా ఎంత బాధ కలిగించినా ఇంకా దగ్గర అవుతాడులే అనే నమ్మకము ఆయనకి ఎప్పుడు ఉంటుంది। ఎందుకంటే మన నమ్మకం అంత స్థిరపడిన తర్వాతే మనల్లో రిపేర్ ప్రాసెస్, మరమ్మత్తులు మొదలెడతాడు। భౌతిక మరమ్మత్తు, మానసిక మరమ్మత్తు, ఆధ్యాత్మిక మరమ్మత్తు, హృదయం యొక్క మరమ్మత్తు, ఇవన్నీ కాఠిన్యంగా చేసి పడేస్తాడు। ఎప్పటికప్పుడు కొంతైనా విరామం ఇవ్వచ్చు కదా బాబా, ఇన్నాళ్ళు బాధపడ్డాం అని మనం అనుకున్న కుదిరి పని కాదు। విపరీతంగా మన బాధని గట్టిగా లెక్క చేయకుండా, సరుకు చేయకుండా, ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఇప్పుడు బాధపడటం సంవత్సరం, ఇప్పుడు తేలిక పడతా ఉంటే మళ్ళీ ఆయన వదలడు, మళ్ళీ తిప్పే, మళ్ళీ మనల్ని గ్రైండర్లో అది వాషింగ్ మెషిన్లో గొడ్డేసినట్లుగా పిండేస్తాడు, శుభ్రంగా రఫ్గా చేసి పాడేస్తాడు। ఇలాగా మన పట్ల ఆయన కాఠిన్యం కనిపించినప్పటికీ ఆయన పని రీతులు, ఆ తీరులు తెలుసుకోలేని వారు ఆయన చుట్టే కాఠిన్యాన్ని అర్థం చేసుకోలేరు। కానీ నిజానికి బాబా దృష్టి ఎప్పుడు కూడా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక అవసరాలకే ఉంటుంది। ఎవరిపైన కాఠిన్యం చూపించిన ఆ వ్యక్తి కోసం, మంచి కోసమే చేస్తారు। ఈ ఈ విషయాన్ని బాబా మరొక ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తారు। ఒక వ్యక్తి ఒక నదీ ప్రవాహంలో, దార ప్రవాహం గట్టిగా బలంగా
ఉన్న లోతైన నదిలో మునిగిపోతున్నప్పుడు మామూలు మనిషి వెళ్ళి రక్షించాడు. ఒక గజ ఈతగాడు వెళ్ళాలి, అతను కొట్టుకుపోతుంటే లోపలికి మామూలు వాడు తెలియదు, ఆ స్పీడ్ తట్టుకోలేడు. గజ ఈతగాడు ఆ ప్లేస్కి వెళ్ళి అతన్ని బయటికి లాగాలని ప్రయత్నించినప్పుడు అతడు ఈ వచ్చిన వ్యక్తి తనకు ఉపకారం చేస్తాడని భ్రమించడు. పైపెత్తు మునిగిపోయిన వ్యక్తి ఎవరినైనా ఏది దొరికితే గట్టిగా పట్టుకుంటాడు, దాన్ని కూడా కిందకి లాగేస్తాడు, తనే ఊబిలో ఉన్నట్లుగా ఉండి. ఈ ఈ యొక్క వ్యక్తి గజేతగాడు తనను పట్టుకుని చెయ్యి పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నిస్తుంటే అతడు దాన్ని అర్థం చేసుకోలేక అతను ఆ గజేతగాడి చేతిని లాగేసి తనతో పాటు అతను కూడా మునిగిపోయేలా ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ గజేతగాడు ఏం చేస్తాడంటే ఇతన్ని లాగాలి అంటే అతనికి తెలుసు. మొట్టమొదటగా అతని నెత్తి మీద గట్టిగా కొట్టి బలమైన దెబ్బ కొట్టి స్పృహ లేకుండా చేసి అప్పుడు మాత్రమే అతను దెబ్బ పట్టుకుని పైకి లాగి తనతో పాటు ఈత కొట్టుకుంటూ ఆ నది అవతల ఒడ్డుకి తీసుకువెళ్తాడు. అక్కడ అది ఇంత కింద రాదన్నారు బాబా. ఆ వ్యక్తి నెత్తి మీద కొట్టడం, అతని కాఠిన్యం ప్రదర్శించడం, పనిష్మెంట్ ఇవ్వడం, అది ఏ మాత్రం కూడా హింస కింద రాదు. అతను రక్షించడానికి అవలంబించడానికి వేరే పద్ధతి లేదు కనుక, లేకపోతే అతను నాశనం అయిపోతాడు కనుక, పాడైపోతాడు కనుక, మునిగిపోతాడు కనుక అది అనివార్యమవుతుంది. ఆ సందర్భంలో ఆయన్ని కొట్టుకోవడం అన్నది అనివార్యమవుతుంది కనుక అతను స్పృహ లేకుండా చేసి ఆ ప్రమాదం నుంచి అతను రక్షించి అతని పని నెరవేర్చుకుంటాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోని అతనికి ప్రొటెస్ట్కి ఇతను సరెండర్ అవడం కానీ లొంగిపోవడం కానీ చేయడు. అలాగే బాబా ప్రేమికుల్లో చాలామంది మనం ప్రత్యక్షంగానే పరోక్షంగానో మరి ఆయన యొక్క కాఠిన్యాన్ని ఎంతో కొంత మనందరం కూడా అనేక సార్లైనా ఎప్పుడైనా ఒకసారైనా రుచి చూసి తట్టుకోలేక మొరపెట్టుకుని ఇంత మొండివాడు బాబా అనుకుని మనం గసగసలాడిపోయిన సందర్భాలు ఉంటాయి. ఈ విషయం మనకంటే కూడా మండలి వారికి మరీ ఎక్కువ తారసపడేది. ఒకరేమిటి ఇద్దరేమిటి, ఆయన ఆ మేరాబాదులో ఆశ్రమం పెట్టిన నుంచి చూస్తే, మందిలి పెట్టినప్పటి నుంచి చూస్తే బొంబాయిలో నిరంతరము ఆ మండలి సభ్యుల్ని ఆయన వేధించిన తీరు. ఈవెన్ లాస్ట్ అప్డేట్ బాబా మొన్న నిర్యాణం చెందుతారుగా ఉన్న బావుకల్తిని మంత్రణ అక్కడి వరకు కూడా ముందు ముందు ఎంతో ముందు బాబా బాబా దగ్గర ఉన్న ప్రథమ మండలి సభ్యుల నుంచి చెట్ట చివరి వరకు ఆయన కొంగు పట్టుకుని ఆయన సేవ చేస్తున్న మండలి సభ్యుల వరకు కూడా ఆయన అనేక విధాల ఆ మండలి సభ్యుల్ని దెప్పి తిట్టి కేకలేసి ఆడిన మాట ఆడకుండా అలా తిడుతూనే ఉంటారు, బాధ పెడుతూనే ఉన్నారు. అనేక సంఘటనలు మనం బాబా జీవిత చరిత్ర చదివితే మనకు నిరంతరము విదితమే కదా. ఒక విషయం ఇక్కడ ముచ్చటించుకుందాం. 1957 సంవత్సరంలో ఒకసారి మండలి సభ్యులందరినీ బాబా కూర్చోబెట్టి రానున్న 1958 సంవత్సరంలో మేరాబాద్లో జరిగే ఓ గొప్ప సావాస ఏర్పాట్ల కోసం ఆయన ప్రణాళిక ముచ్చటిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. మీకు తెలుసు కదా, బాబా ఎన్నో నెలల తర్వాత చేసే దాన్ని కూడా చాలా అలర్ట్గా ఎన్నో నెలల ముందు నుంచి కూడా దానికి ప్రణాళికలు వేసి చాలా స్పష్టంగా చేసే కార్యక్రమం అన్ని వివరములు తెలుసుకుని వచ్చిన వారందరికీ సహవాసలో అన్ని సౌకర్యములు అమరిలాగా ఎంతో ప్రయత్నం చేసి దాన్ని దాన్ని సద్వినియోగం అది సఫలీకృతం చేస్తారు కదా. 1957లో 1958లో జరిగే సహవాస గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు సహవాస్ జరిగిన మేరాబాద్లో పెండుయే పూర్తి బాధ్యత నిర్వహిస్తాడు. ఆ డబ్బులు అకౌంట్స్ మెయింటైన్ చేయడం కాడి నుంచి అన్ని విషయములు అందరికి పురమాయించడం కాడి నుంచి ప్రతి చిన్నది కీన్ డీటెయిల్స్ తోటి పెండు నిర్వహిస్తూ ఉంటాడు. అందుకని పెండుని పిలిచారు. 1956లో సతారాలో జరిగిన యాక్సిడెంట్లో పెండుకి 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్స్ అనే యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి అతను ఆ నొప్పి కోలుకోలేదు, బాధ తగ్గలేదు. 2 చేతి కర్రల యోతంతో మాత్రమే ఆయన నడిచేవాడు. ఆ 2 చేతి కర్రల యొక్క ఆ ఊతం లేకపోతే ఆ ఊతలేక నడలేపాడు. అలాగా బాబా గౌరవించగానే బాబా ఇతర సభ్యులు ఉన్న ఆ గది దగ్గరికి పెండు 2 కర్రల మీద అట్టి కొట్టుకుంటూ స్లోగా నడుస్తూ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా పక్కన కుర్చీలోకి వచ్చినాడు. బాబా మొట్టమొదటి ప్రశ్న ఏం వేశారంటే, రాత్రి నిద్రపోయావా అని బాబా పెండుని అడుగుతారు. బాబా పడుకోవడం ఏం బాబా, ఎలా పడుకుంటాను, భరించలేనంత నొప్పితో బాధపడుతున్నాను, నిద్ర పట్టడం లేదు కదా, తిండి కూడా ఏతో అవ్వట్లేదు, ఒక్క నిమిషం పడుకుంటే ఒట్టి బాధ సతాయించేస్తుంది, చలుపుతుంది, నిద్రపోవట్లేదు, నాకు ఈ బాధ ఎక్కువైపోయింది, నాకు ఈ బాధ తప్ప ఏది తోచట్లేదు అని అంటాడు. బాబా వెంటనే చాలా మండి పడిపోతారు పెండు మీద. నువ్వు ఎంతసేపు స్వార్థపరుడివి,
నీ బాధ గురించి ఆలోచించావు కానీ నా గురించి ఆలోచించలేదే. నేను కూడా రాత్రులు నిద్రపోవట్లేదే, విశ్వబాధ అనుభవిస్తున్నాను. నా గురించి ఆలోచించకండి ఎంతసేపు, నాకు కాళ్ళు నొప్పులు, నాకు నిద్ర పట్టలేదు అని అంటావు నా దగ్గర శిష్యుడిగా ఉండి. ఏమి పద్ధతి నీకు అసలు ఇది? నేను గురువుని, అవతార పురుషుడిని, విశ్వ కార్యక్రమం పెట్టుకుని ఎన్ని రోజుల నుంచి నిద్రపోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, నాకు కాళ్ళు నొప్పి పెట్టట్లేదు, నాకు నొప్పి తగ్గట్లేదు, నాకు తిండి రుచించట్లేదు, నాకు నొప్పి తగ్గట్లేదు, ఇలాగ బాధపడుతున్నావు నువ్వు. చెప్పడానికి సిగ్గేయట్లేదు నాకు ఇది. నా బాధ గురించి ఆలోచించకుండా చెప్పడానికి సిగ్గేయట్లేదా? అసలు నేను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, రోత పెడుతుంది. అసలు నీ మొహం చూపించక నాకు చూడాలనిపించట్లేదు. పాపం పెండు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మళ్ళీ మళ్ళీ ఏదో చెప్పబోతారు. మళ్ళీ బాబా ఇదే తరఫున మరొక్కసారి రెట్టించి, నువ్వు అసలు పనికి రావు, నా పనికి రావు, నువ్వు వెళ్ళిపోయి హాయిగా పడుకో, నా పని నేను చేసుకోగలను, నా సావాస కార్యక్రమాన్ని, నీ బాధ్యతని నాకు నేనే చూసుకుంటాను, అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా, వ్యవహారాలు. నువ్వు వెళ్ళిపోయి నాయన, దండం పెడతాను, నువ్వు వెళ్ళిపోయి పో, నా కళ్ళ ముందు కనపడకు, నువ్వు పడుకో రోజు ఆత్మానం, నేనే చూసుకుంటాను, నా పని నేను చక్క పెట్టుకోగలను అని తిడతారు. పెండు ఇంక తట్టుకోలేక ఏడుస్తూ ఆ గదిలోంచి వెళ్ళిపోతారు. ఆ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నిర్ఘాంతపోతారు. ఇంత బాధలో కూడా బాబా అతన్ని ఓదార్చడం పోయి తిట్టి తిట్టి బయటికి పంపారని. అతను వెళ్ళిపోయిన తర్వాత బాబా నవ్వుతూ పక్కనే ఉన్న హోమ్ మిస్త్రీతో ఏమన్నారో తెలుసా అండి? నవ్వుతూ, అది కూడా ఇంతకుముందు కేకలేస్తున్నాను, నవ్వుతూ, అనంతమైన కరుణను ప్రసాదించడానికి నేను అనంతమైన క్రూరత్వాన్ని ప్రదర్శించక తప్పదు అన్నారు. నేను అనంతమైన కరుణను ప్రసాదించాలి కనుక అనంతమైన క్రూరత్వాన్ని ప్రసాదించడం, అంటే ప్రసాదంగా ఇవ్వడం తప్పదు నాకు అని బాబా చెప్తారు. యాక్చువల్లీ పెండుని అంత కేకలేసింది, అనంత కాఠిన్యం చూపించింది, అనంత కారుణ్యాన్ని ప్రసాదించడం కోసం అతనికి ఈ పై మబ్బు అనేది, దాంతో పై తెర అనేది చేసి పాపం తెలియక అతను ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అతను మరి ఈ విషయం మనసు ద్వారా ఎవరు అర్థం చేసుకోలేరు, హృదయాన్ని నాకు సర్వాత్మన చేసిన వారు మాత్రమే వారికి అవగతం అవుతుంది అని బాబా చెప్పారు. అప్పుడు కాలక్షేపంగా తమాషాగా కొన్ని డైలాగులు జరిగినాయి. బాబా అప్పుడు అడుగుతారు, ఆ సందర్భంలో తన చుట్టూ ఉన్న ప్రేమికులను ఉద్దేశించి, నాకంటే దయాద్రుదేము కలవాడు ఇంకెవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? నేనే అనంత కరుణామయుడిని గనక నన్ను మించిన వారిని వీళ్ళు ఎవరైనా చూసారా అని పక్కన వాళ్ళందరినీ అడుగుతారు బాబా. ఎవరు అంటే కలిసి అమ్మాని చెప్పలేదు. బాబా కంటే కరుణామయుడు ఎవరు ఉంటారు? ఒక్క వ్యక్తి మాత్రం చూసి, నీకన్నా దయగలవాని బాబా నేను చూశానంట. అందరూ ఆశ్చర్యపోతారు. బాబా కంటే దయగలవా అన్నారు. బాబా కూడా నిశ్చేష్టులై, అలాగా అయితే ఎవరో వ్యక్తి అని బాబా అడుగుతారు. మా ఊళ్ళో మాంసం అమ్ముకునేవాడు, జంతువులను చంపే కషాయి వాడు ఉన్నాడు బాబా. అతని పని ఏంటంటే, కానీ నీకంటే దయగలవాడు ఆ మాంసం అమ్ముకునేవాడు, కషాయి వాడు, ఒక జీవిని, ఒక మేకనైనా, గొర్రెనైనా, కోడినైనా అతను చంపుతాడు. కానీ ఒకేసారి తటాలు నా కత్తి మెడ మీద వేసి క్షణంలో చంపేస్తాడు. అతను ఆ జంతువుని కషాయవాడే చంపుతాడు. కానీ ఒకేసారి తటాలను చంపేయడంలో ఆ జీవి కష్టపడట్లేదు. మరి నువ్వున్నావు చూడు, ముందు చర్మం వలిచేస్తావు, తర్వాత ఎముకల నుంచి మాంసాన్ని లాగి 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 అష్టకష్టాలు చేసి ఆ శరీరాన్ని నెమ్మదిగా ఎప్పుడో ప్రాణాలు తీస్తావు. కనుక నీకన్నా కషాయి వాడు చాలా దయామేడని నా అభిప్రాయం. ఆ బచ్చర్డ్ ఈజ్ మోర్ కైండ్ దాన్ యూ, మోర్ కైండ్ఫుల్ దాన్ యూ. అక్కడ బాబా కూడా ఆ విషయాన్ని, ఆ యొక్క ఎగ్జాంపుల్ చూసి అది నవ్వుకుంటారు అనమాట. ఇంకా ఏం చేస్తారు, అదొక కామెడీ అయినా కానీ అది వేరు. ఒక వ్యక్తి ఒక కవిత రాస్తూ, ఈ అవతార పురుషుల యొక్క పద్ధతి మీద కవిత రాస్తూ ఇలా చెబుతాడు. ఆ దివ్య ప్రీతంలోని సాంగత్యంలోకి నేను వచ్చిన క్షణం నుంచి, ఆ దివ్య ప్రీతమైన సాంగత్యంలోకి నేను వచ్చిన క్షణం నుండి ఆయన నన్ను తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో తెలీదు, ఎక్కడ అసలు నాకేం తెలియదు, లాక్కెళ్ళిపోతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలీదు. ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాను. వెళ్ళే దారిలో ఎంతసేపు నడుస్తాను చెప్పండి ఆయన తీసుకెళ్తుంటే. ఒకవైపు నేను కుడివైపు వెళ్ళాలని ప్రయత్నిస్తే కుడి కాలుపై తన్నుతున్నాడు ఆయన. సరే కొద్దిగా ముందు వెళ్ళి వీలు లేదు కదా అని ఎడం వైపుకి తిరిగితే ఎడం కాలు మీద తన్నుతున్నాడు నా ప్రియతముడు. ఇలా నన్ను లాక్కుంటూ తన్నుకుంటూ నాకు స్వేచ్ఛ లేకుండా ఈ పక్క తిరగడానికి ఆ పక్క తిరగడానికి లేదు, ప్రయాణం ఆగడానికి లేదు, లాక్కెళ్ళిపోతున్నాడు, ఎక్కడ నిల్చోడానికి వీల్లేదు, కూర్చోడానికి వీల్లేదు, ఒక పక్క తను తిరగడానికి వీల్లేదు,
అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ లాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇక నేను నా మనసులో ఎంత తిట్టుకుంటున్నానంటే, ఎంత బాధపడుతున్నానంటే, నాకెంత కోపంగా ఉందంటే అసలు. కానీ ఇక తిట్టుకోవడం తప్ప నేను ఏం చేయగలను చెప్పండి. అయితే అకస్మాత్తుగా నేను ఉన్న ప్లేసు ఒకసారి చూశాను కదా, స్వర్గం పులిమేరలో ఉన్నాను. అయ్యో బాబోయ్! నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి, ఆయనకి స్వర్గానికి తీసుకొచ్చారా? ఇంతసేపు వరకు నన్ను తంతు, ఏ ఉద్దేశం లేకుండా, ఏ గమ్యం లేకుండా, ఏ గోలు లేకుండా, నా మాట వినకుండా, నన్ను లెక్క చేయకుండా, సరుకు చేయకుండా, చేయి లాక్కుంటే చెయ్యి ఒప్పుకోరు. పోనీ నిదానంగా ఎక్కడికైనా సులువుగా కంఫర్ట్ కోసం పక్కన ఉంటే అక్కడ ఒప్పుకోరు. అక్కడ కాలుతో తన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి పాపం స్వర్గం పొలిమేరలో ఉన్నాను తెలిసాక, అప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, అయ్యో ఈయన నేను తిట్టుకున్నాను, ఈయన గురించా నేను అంత చెడుగా అనుకున్నాను, ఎంత పొరపాటు చేశాను, ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడని అది కవిత యొక్క వివరం అనమాట. ఎలా ఉంటుందంటే, బాబా అంటారు, తప్పనిసరి కావడం వల్లనే నా ప్రేమికుల్ని నేను కష్టాలకు గురి చేస్తాను. తప్పనిసరి కావడం వల్లనే నా ప్రేమికులు నేను కష్టానికి గురి చేస్తాను. వాస్తవానికి బాబా యొక్క ప్రేమ కరుణ అర్థం చేసుకోవడం మన తరం కాదు కదా. ఆయన యొక్క అనంత కరుణకు గల సామర్థ్యం మనలో ఉన్న అహం అనే బండరాయిని తునాతునకలు చేసి, అహం అనే బండరాయిని తునాతునకలు చేసి పిండిగా మార్చి దానిలో ప్రతి ధూళికణానికి నామరూపాలు లేకుండా నశింప చేయడమే ఆయన యొక్క కర్తవ్యం. మనలో ఉన్న బండరాయి అనే అహము, బండరాయి అంత అహమును ఆయన ఆ, గట్టిగా కొట్టి తునాతునకలు చేసి ముక్క ముక్కలుగా చేసి దాంతో తొప్పి పెరగన పిండి పిండి కింద చేసి దాంట్లో అణువు పరమాణువులు కూడా నామరూపం లేదుగా. నేను అన్నది లేదు, నాకు అన్నది లేదు, నాది అన్నది లేదు, నేను ఎవరో నన్ను తెలుసుకునేవాడు, నా చిరునామా లేదు, నా అడ్రస్ లేదు, నా ప్రత్యేకత లేదు, నా వ్యక్తిగతం లేదు, నా శక్తి లేదు, నా పేరు లేదు, నా ప్రతిష్ట లేదు, నా సంపద లేదు, నాకు ఇరుగు పొరుగు వారు లేరు, నన్ను అభిమానించే వాళ్ళు లేరు. అన్ని తునాతునకలు చేసేసి నా అన్న భావం తునాతునకలు చేసి నా అహమున్నాయం చేసే నాశనం చేసే ప్రియతముడి దగ్గర నేను ఉన్నాను. మరి ఆ నా అనే అహం పోయాక ఎంత తేలిక పడిపోతాను, ఎంత ప్రశాంతత ఉంటుంది. శాంతి అంటే ఇదా అనిపిస్తుంది. రోజు ఏదో గొడవల్లో పడి ఆ గొడవ ఆ నిమిషానికి పరిష్కరించబడినప్పుడు వచ్చే శాంతి శాంతి కాదు. మళ్ళీ మొన్నాడు ఆ పీస్ ఆఫ్ మైండ్ కాదు. వెంటనే ఒక సమస్య వచ్చి అది తీరగానే మరి ఒక సమస్య బద్దలు కొట్టి మళ్ళీ మన అగాధంలోకి తోసేస్తుంటుంది. మనందరికీ ఎరుకే, అర్థం కాని చిత్రవేద పడుతూ ఉంటాం. ఒకసారి దీనికి, ఒకసారి దానికి, ఒకసారి దీనికి. బాబా ప్రేమికులు కాని వాళ్ళే సుఖంగా ఉన్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా త్వరగా తీరిపోద్ది. మనకి రోజులు నెలలు సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అయినా మనం నవ్వుతూ ఉండాలి, అబ్బాయి ఏమీ లేదని అని చెప్తూ ఉండాలి, బాగానే ఉన్నానని చెప్తూ ఉండాలి. మొగం మీద చింత కనపడకూడదు, మనసులో కూడా చింత ఉండకూడదు, ఒంటిగా కూడా చింత పడకూడదు అంటాడు ఆయన. ఒంటరిగా కూడా ఉండి దుఃఖపడకూడదు అంటారు. ఎట్లా చచ్చింది మనం మనసు ఇదివరకు సంస్కారాలతోటి వ్యక్తిగత ప్రత్యేకతలతోటి ఏర్పరచుకున్న ఒక వ్యక్తిత్వం ఉన్నది కదా. అన్ని సజావుగా ఎక్కువగా అక్కర్లేదు, మనకు ఆశ లేదు, దురాశ లేదు, అత్యాశ లేదు. అయినా సవ్యంగా జరగాలని కోరుకుంటాం కదా. మన కుటుంబ వ్యవహారములు, సామాజిక వ్యవహారములు అవి కూడా సవ్యంగా జరగక ఉన్నదానికంటే తక్కువ వెళ్ళిపోయి, ఉన్నదానికంటే ఎంత తట్టుకున్నా ఇంకా తక్కువ వెళ్ళిపోయి, ఇంకా నీచమైపోయి, ఇంకా హీనమైపోయి ఉంటే మరి ఆ ప్రియతముడు చేసే పనికి తాత్కాలిక అవగాహన అయితే మాత్రము మనము నిజంగా తలెత్తుకు తిరగలేము. కానీ నాన్న దాన్ని తునాతునకలు చేసేస్తే ఎంత బాధ కలుగుతుందంటే మరి. కానీ దాని పర్యావసానం అనేది మాత్రము అనంత కారుణ్యమే కదా. ఆయన మన అహమును తగ్గించి శాంతిమయ ఒక కాన్షియస్నెస్, పీస్ఫుల్ కాన్షియస్నెస్ చైతన్యం అది ఎప్పటికైనా తరుగుతుందా? తరగని సంపదగా ఉంటుంది. కానీ నిత్య వ్యధ మన చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే కూడా మనం అనేక సార్లు న్యూనతగా తట్టుకోలేక చాలా తక్కువ స్థాయిలో ఉండే పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఆయన బాధ మన బాధ గురించి మాట్లాడుకుంటున్నాం. బాబా యొక్క బాధ, అవతారుడి యొక్క బాధను కూడా మనం తెలుసుకుంటుంటే, అది గుర్తుంచుకుంటూ ఉంటే మనకి బాధలు కలిగినప్పుడు విరామము లేని బాధ, అంతరాయం లేని బాధ, దానికి ఒక గ్యాప్ లేదు. తట్టుకున్నారంటే కొంతసేపు ఆగుదాం బాబా, నాకు ఒప్పుకోడైనా ఇంకా మళ్ళీ బాధపడతారు. విరామం లేదు. విరామం లేకుండా హ్యూమన్ మైండ్ ఎలా తట్టుకుంటుంది చెప్పండి? సైకలాజికల్ మైండ్ ఎలా తట్టుకుంటుంది చెప్పండి? యావరేజ్ మైండ్ ఎలా తట్టుకుంటుంది చెప్పండి? యావరేజ్ పీపుల్ కదా మనం, మునులు ఋషులము కాదు కదా.
అయినా ఆయన కాఠిన్యం తట్టుకోలేము. కానీ ఆయన కారుణ్యం విషయం ఒకసారి తెలుసుకుంటే మనకి చాలా గొప్ప విషయం అర్థమవుతుంది. బాబాయే చెప్తారు అవతారం యొక్క బాధ, అవతారం యొక్క త్యాగం గురించి ఒక ఉపమానము ఆయన ఇస్తాడు. ఒక అడవిలో, పెద్ద అడవిలో వేలాది జింకలు హాయిగా జీవిస్తూ ఉన్నాయి. నిర్భయంగా, హ్యాపీగా, సంతోషంగా పచ్చిక బయళ్ళు మేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఇవి చాలా రోజులు అలా చేస్తాం. ఒక పెద్ద పుల్లి తటాలను వచ్చి ఈ అడవిలోకి వచ్చింది. అప్పటి నుంచి వీటి ప్రశాంత జీవనము, హాయిగా గడుపుతున్న జీవనము, ఆ పచ్చిక బయళ్ళు మేస్తూ తిరుగుతున్న సంతోషంగా ఆడుతున్న జీవనము ఆటంకం ఏర్పడింది. భయం వచ్చింది. రోజుకొక జింకని అది వేటాడి కొరుక్కుని దూరంగా లాక్కెళ్ళిపోయి కొరుక్కుని తిరుక్కుని ముక్క ముక్కల కింద చేసేసి వెళ్ళిపోతుంది. వీళ్ళు చూస్తున్నారు. అంతకుముందు తనలాగే ఉన్న ఆ జింక ఆ కలేబరం మొక్క మొక్కలైపోయి ఎముకలు కూడా అయిపోయి మిగులుతుంటే వీళ్ళకి భయం వేసింది. ఇక రోజు ఈ పులి బాధ ఎలా తట్టుకోవడం, దానికి మన ఉనికి తెలిసిపోయింది. మనం సులువుగా ఉన్నాం, మన అమాయకులు, దాన్ని ఎదిరించలేము. మన శక్తి జింకకి ఏ శక్తి ఉంటుందండి? అలాగా ఈ బెంగెట్టుకున్నాయి. రోజుకు ఒకటి వెళ్ళిపోవడమైనా మనందరం ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతామో, ఎవరు ఎప్పుడు ఆఖరి రోజో తెలియదని బాధపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ పులి లేని రోజు ఒక సంభాషణ చేసుకుని ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి వచ్చాయి. అది ఏమిటంటే, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. ఈ పులికి అంతు చిక్కన చాలా స్పీడ్గా పరిగెడతాయి కదండి. ఎక్కడో అక్కడికి ఒక అంతు చిక్కని దూరానికి పరిగెత్తుకుని పోదాం ఈ రోజు అనుకుని పాపం ఆ వందలాది వేలాది చిక్కలు పరిగెత్తుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళే దారిలో ఒక తటాకు మడ్డొచ్చింది. ఒక పార, ఒక నీటి ఏరు. అక్కడ జింకలన్నీ ఆగిపోయినాయి. ఒక పెద్ద జింక ఉంది ఏటిల్లో. ఆ చిన్న జింకల వంక చూసింది. ఈ తటాలం దాటాలంటే తటాకము ఎక్కువ దూరం గంతేయాలి. అయ్యో ఇవన్నీ అలా గెంతేయలేవు, నదిలో పడిపోతాయి తటాకంలో. కానీ దాటకపోతే పులొచ్చేస్తుంది. అది దాటితే ఒక ద్వీపం ఉంది అక్కడ అనుకుని పాపం ఆ పెద్ద జింక ఆ చిన్న జింకలతో చెప్తుంది, మీరు ఒకే దూకులు దాటి వెళ్ళలేరు, పడిపోతారు, చెందిపోతారు. నేను మీకోసం ఈ తటాకం యొక్క ఆ ఏరు యొక్క మధ్యలో నించుంటాను. మీరు ఒక్కరొక్కరిగా ఈ వైపు నుంచి గట్టు మించి మొట్టమొదటి నా వీపు మీద దూకి నా వీపు మించి ఆ తటాకం మీకు ఆవలి గట్టుకు దూకండి అని చెబుతుంది. అలా నుంచుండేది. పాపం ఈ దారి తెలియగానే ఒక్కొక్క జింక స్పీడ్గా భయం వేసి దాని మీద దూకుతాదండి. కాలి గిట్టలు దాని వీపుని గాయం చేస్తున్నాయి. అంత ఎత్తు మీద వచ్చి తటాలను దూకగానే ఆ గిట్టలతోటి దాని వీపు చిల్లు పడిపోతుంది, తూట్లు పడిపోతుంది. అలాగే ప్రతి జింక ఒకటా రెండా మూడా వందలు వందలు అలా తట్టుకుంటుంది పాపం ఆ పెద్ద జింక. ఇక దాని ఊపిరి పోయింది. తునాతనకం అయిపోయింది. కండరాలు వెళ్ళిపోయి రక్తం ప్రవాహం అయిపోతుంది వీపంతా కూడా. ఇక తనకు పాపం ఏమి చెయ్యలేక ఇక చూస్తే అక్కడ ఒక్క జింక మిగిలింది. ఏదోలా దీన్ని కూడా గట్టెక్కించేద్దాంలే అనుకుని కొన ఊపిరితో తట్టుకోలేని బాధతో ఆ తటాకంలో మధ్యలో నిలుచుందండి. ఆ చిట్ట చివరి జింక దాని మీద తటాలని దూకగానే ఆ పుండ్రులంతా లోతుగా అయిపోయి చివరికి అది దాటేయగానే రక్తపు మడుగుల కండలన్నీ ముక్క ముక్కలైపోయి చీలిపోయి తనువు రాల్చి ప్రాణం వదిలింది. ఆ పెద్ద జింక లాంటిదే అవతారుని యొక్క ఆ ప్రమేయము, అవతారుని యొక్క సహాయము అని బాబా మనకి చెప్తారు. ఈ ఈ బాధ దృష్టిలో ఉంచుకుంటే, బాబా చెప్పిన ఈ ఎగ్జాంపుల్ దృష్టిలో ఉంచుకుంటే, నేను ఇంతకు ముందు ప్రస్తావించిన మనము అల్పులమైన మానవులము, ప్రేమికులైన భక్తులైన మనకు బాధ వచ్చినప్పుడు ఆ సమయంలో మనకు కూడా మన శక్తి చాలదు కదా. ఎందుకంటే మన శక్తికి మించిన బాధ ఇస్తేనే కానీ నిజమైన శక్తి మనకు బయట పడదు. ఇస్తారు ఖచ్చితంగా, ఎంత గొప్పవాడికైనా ఇస్తారు బాబా. కానీ అది తట్టుకునేటప్పుడు ఇటువంటి ఉపమానము ఆ జింకని మనం ఊహించుకుని దాని మూలంగా మరి ఎంత బాధపడతాడో, మానవదేహం ధరించి సర్వసృష్టి ఆనందం వదిలి దివ్యానందం వదిలి ఒక మానవ రూపం ధరించి మానవ దేహముతో మనవలే మనలాగా కిందకి వచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడతారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాధను గుర్తుంచుకుంటే అది అవతారుడు పడే బాధ అనేక సార్లు బాబా చెప్తారు. నేను మీ గురించి ఎంత బాధపడుతుందో మీకు తెలిసి మండలి వాళ్ళకి కూడా చెప్తారు. నేను పడే బాధ మీకు గ్రహించలేరు, ఎవ్వరు సృష్టి గ్రహించలేదు, సద్గురులు సైతం గ్రహించలేరు. అవతార పురుషుడు పడే బాధ నిజంగా సద్గురులు సైతం తెలియదండి. వాళ్ళకు కూడా బాధ, సద్గురులకు బాధలు ఉండవండి అసలు. నటిస్తారు అంతే. అవతారుడు జీవిస్తాడు, మనలాగే జీవిస్తాడు, మానవ తాదాత్మ్యం పొందుతాడు.
మానవ శరీర బాధలు ఆయనకు కూడా ఒకటే రకంగా ఉంటాయి. అవి నిజంగా సృష్టిలో ఎవరు గుర్తించలేరు. అవతారాన్ని బాధ అవతారానికే తెలుస్తుందేమో. ఆయన నిజ ప్రేమికులకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనతో షేర్ చేసుకుంటాం. మన డైలీ లైఫ్ మన గుండెలో ఆయన పదిలంగా ఉంచుకుని ఆరాధిస్తూ ఆ గుండెలో ఉన్న ప్రీతముడికి చిన్న బాధ తగిలినా మన గుండె విలవిల్లాడిపోవడానికి కారణం ఏంటంటే మన గుండెలో ఆయన ప్రతిష్ఠించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ బాధ గుండెలో ఉంటుంది కనుక గుండెకి తగులుతుంది, మన గుండెకి తగులుతుంది కనుక మన హృదయానికి తగులుతుంది కనుక ఆ బాధ మనకి వ్యక్తం అవుతుంది. ఇది ఎందుకు పదే పదే ప్రస్తావించాలంటే మన నిత్య బాధలు ఎంత కఠినమైనా, ఎంత భరించలేనిదైనా, ఎంత అసాధ్యమైన, అందరి ముందు ఎంత అవమానమైనా, నెలలు రోజులు సంవత్సరములు దానికి విరామం లేకుండా ఉన్నా న్యూనత చెందకుండా, బాధకి తలొగ్గకుండా, మన విద్యుక్త ధర్మం నెరవేర్చడం ఆపకుండా జీవించవలసిన బాధ్యత ప్రేమికుల మీద ఉంటుంది కనుక దీన్ని మరొక్కసారి నేను ఉపమానం ద్వారా నొక్కి చెప్పవలసి వస్తుంది. సరే, మన కష్టాలు ఉంటున్నాయి కదా, ఎలా మనం మేనేజ్ చేయాలి దీన్ని? అనుకోవడం వేరు, మేనేజ్ చేయడం వేరు. ఇంతవరకు అనుకోవడం చెప్తాను. హౌ టు మేనేజ్ దెమ్, హౌ టు హ్యాండిల్ దెమ్, హౌ టు టాలరేట్ దెమ్, హౌ టు ఎండ్యూర్, ఎలా భరించాలి, ఎలా సహించాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా అధిగమించాలి, ఎలా భరించాలి అని ఒక సూఫీ కవి ఈ కష్టాల గురించి ఒకసారి రాస్తాడు. ఆయన ఏమంటాడంటే, నా కష్టాలు చాలా పెద్దవని ప్రభువుతో మొరపెట్టుకోకు. నా కష్టాలు చాలా పెద్దవని ప్రభువుతో మొరపెట్టుకోకు. దానికి బదులు ఆ కష్టాలకే చెప్పు, నా ప్రభు చాలా పెద్దవాడు అని. నా కష్టాలు చాలా పెద్దవని ప్రభువుతో మొరపెట్టుకోకు. దానికి బదులుగా ఆ కష్టాలకే చెప్పు, నా ప్రభు చాలా పెద్దవాడు, నా ప్రభు చాలా పెద్దవాడు అని కష్టాలకే చెప్పమంటున్నాడు ఆయన. కష్టాలు ఇక్కడ ప్రభువుకి చెప్పుకోవడం కాదు, నా కష్టాలు పెద్దవని. కష్టాలకి చెప్పు, నా ప్రభు నాయనకు ఉన్నవాడు, ఎంతో పెద్దవాడు అని చెప్పుకో అని అంటాడు ఆయన. తుఫానులు వస్తూనే ఉంటాయి, వాటిని పట్టించుకోకు. ఎక్కడ మానుతాయండి తుఫానులు? అలాగే జీవన తుఫానులు, మానస తుఫానులు, ఇవన్నీ కూడా భౌతిక తుఫానులాగే, వాతావరణ తుఫానులాగే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాం. అందరం చూస్తూనే ఉన్నాం. ఈ జీవన తుఫానులు కూడా వస్తూనే ఉంటాయి. అది సహజ ధర్మము, నిత్య ధర్మము. వాటిని పట్టించుకోకు. ఆ తుఫానులతో పోరాడమనే ప్రభువు నిన్ను ఇక్కడ ఉంచింది. ఆ తుఫానులతో పోరాడనే నిన్ను ఇక్కడ ప్రభువు ఉంచాడు. బంగారాన్ని అగ్గిలో వేస్తే మరింత నిగారింపు వస్తుంది కదా. బంగారం కాలుస్తే బంగారాన్ని అగ్గిలో వేస్తే మరింత నిగారింపు వస్తుంది కదా. కష్టాలన్నిటినీ దాటుకునే కదా ఒకటి హిమాలయ శిఖరాన్ని చేరుకునేది. అలాగే కష్టం ఏదో ఏదో ఒకరోజు నీకు కూడా నిగారింపు తెస్తుంది. అది ఆ కొలిమిలో వేసిన బంగారం ఎలా నిగారింపు వస్తుందో, నువ్వు పడుతున్న కష్టముల మూలంగా ఏదో ఒక రోజు నీకు కూడా షైనింగ్, ఓవర్ షైనింగ్, రైజింగ్, ఓవర్ రైజింగ్ అవుతావు. ఎందుకంటే ప్రైజ్ అనే మాటలో, గాడ్ ప్రైజ్ అనే మాటలో రైజ్ అనేది ఉంది, ప్రైజ్ లో రైజ్ ఉంది కనుక ప్రభువును స్తుతించినప్పుడు మనకు సహజంగా రైజ్ వస్తుంది. ఈ కష్టంలో కూడా ఆ బంగారం మేలి బంగారం అయినట్లుగా, ఆ కొలిమిలో కాలిన బంగారం మేలిమైనట్లుగా తలతల తలతల మెరుస్తూ అందరికీ ఆకర్షమయ్యేట్లుగా నీవు కూడా ఒక మెరుపుతో అనేక మందికి ఆదర్శప్రాయమై ఎంతో గణనీయమైన ఒక వ్యక్తిత్వం నీలో ఉందని అందరూ గుర్తిస్తారు. ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ ఘనమైన కీర్తి డబ్బు లాంటిది కాదు, అది పొగట్ట లాంటిది కాదు. అదొక మెరుపు. ఆ మెరుపుని ఎవరు కాదనగలరో చెప్పండి? బాబా ప్రేమికుడు కష్టాలు పడిన తర్వాత అతని ముఖంలో వచ్చే మెరుపు, కళ్ళల్లో వచ్చే మెరుపు, ఆ చిరునవ్వులో వచ్చే మెరుపు, అతని జీవన కదలికల్లో వచ్చే మెరుపు, అతని మాటల్లో వచ్చే మెరుపు ఎవ్వరు కాదనగలరు చెప్పండి? ఈ సృష్టి అటువంటి ప్రేమికుల కోసం ఎదురు చూడట్లేదు అవతరుడు వెళ్ళిపోయాక. కనుక కష్టములు ప్రేమికులకి అనివార్యము, అవసరము, అత్యంత ఆభరణీయము కదా. సర్వశక్తిమైన ప్రభువు సదా నాతో ఉండగా ఎప్పుడు ఓడిపోను. నీ సర్వశక్తిమైన భగవంతుడు నీతో ఉండగా నీవు ఎప్పుడు ఓడిపోవు. ధైర్యంగా అడుగులేయి. బాబా అన్నారు, బీ బ్రేవ్, బీ బోల్డ్, ఐ విల్ హెల్ప్ యూ, ఐ ఆమ్ విత్ యూ అన్నారు. బీ బ్రేవ్, బాబా అన్నారు. బీ బోల్డ్, బీ బోల్డ్, ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు ధైర్యంగా ఉండు, చాలా బలంగా ఉండు, నేను నీతో ఉన్నాను, నీకు సాయం చేస్తాను. బీ బ్రేవ్. ఏ కష్టాలు వచ్చినా బాబా మాట మనకి వినపడుతుంటుంది. బీ బ్రేవ్, బీ బోల్డ్, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వరీ. కనుక ఆ సర్వశక్తిమైన ప్రభువు సదా నీతో ఉండగా ఎన్నడూ ఓడిపోవు. ధైర్యంగా అడుగులేయి. ఆయన ఉన్నారు సదా నీకు తోడుగా. నువ్వు ఒంటరి వాడువు కాదు. బాబా ప్రేమికుడా, నీవు ఒంటరి వాడువు కాదు. ఖచ్చితంగా నీవు ఒంటరి వాడువు కాదు. అందుకే బాబా చెప్పారు, మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్. నీకు ఎప్పుడు కష్టం వస్తుందో తెలీదు, అప్పుడు పిలవలేవు. నిత్యము సదా నన్ను నీ నిత్య సహచరుడుగా చేసుకో అని బాబా చెప్పింది.
ఈ తుఫానులు మనకు సంభవించినప్పుడు మానసిక శారీరక ఆ ఈ భౌతిక సామాజిక తుఫానులు మనకు సంభవించినప్పుడు మనం ధైర్యం కోల్పోకుండా ముందు నడవడానికి మరి ప్రభు దామన్ని పట్టుకుని వెళ్తున్న బిడ్డకు భయం ఎందుకు చెప్పు. ప్రభు దామన్ని పట్టుకుని, అంతే కదా బాబు అన్నారు, ఓల్డ్ ఫాస్ట్ మై దామన్, ఓల్డ్ ఫాస్ట్ మై దామన్. అండర్స్టాండింగ్ హ్యాస్ నో మీనింగ్, లవ్ హ్యాస్ మీనింగ్. అండర్స్టాండింగ్ హ్యాస్ మోర్, హోల్డింగ్ మై దామన్ హ్యాస్ మోస్ట్ మీనింగ్. అర్థం చేసుకోవడానికి అర్థం లేదు, ప్రేమించడానికి కొంతైనా అర్థం ఉంది. నా కొంగు పట్టుకుని వెళ్ళడం అన్నిట్లకంటా సఫలీకృతము అర్థమైందని చెప్పారు. కనుక సరెండరెన్స్ ఒకవైపు, లవ్ ఒకవైపు, ఆయన కొంగు వేడకుండా దృఢముగా పట్టుకుని వెళ్ళడము ఉన్నప్పుడు ప్రభువుని యొక్క దామన్ను పట్టుకుని వెళ్తున్నందుకు నీకు అసలు ఆ, బిడ్డకి భయం ఎందుకు. అంతా చూసుకునేవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమ మహాసాగరుడు, సర్వోన్నతుడు చెంతనుండగా చింత ఎలా అని మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక కరుణామైన కాఠిన్యము, ఆ కాఠిన్య స్వభావం యొక్క లక్షణములు, దానివల్ల శిష్యుడు లేదా ప్రేమికుడు ఉద్ధరించబడే విధానము, ప్రేమికుడు దాన్ని ఎలా తట్టుకోవాలనే లక్షణములు ఈ ప్రసంగంలో ప్రస్తావించబడినవి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం అవతార్ మెహర్ ప్రభుకి జై. జై బాబా అండి. అరుణ్ గారు జై బాబా. జై బాబా సార్, చక్కని విషయాలు. ఒక్కొక్క బాబా మాట అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క వేదం లాగా ఆ దివ్య ప్రియతముడు కరుణ కాఠిన్యం అంటే నా అనే పదాన్ని కొంత 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 దూరం చేసి నేను కరుణను చూపి కాఠిన్యమే అనుకుంటున్నారు మీరు, కానీ నా అనేది కొంత కొంత మీది తగ్గించి ఆ కాఠిన్యంలో కరుణను చూపించి మీ అందరికీ భగవదైక్యమును ప్రసాదిస్తున్నాను నేను అంటూ ఒక ఉపమానమైన కథలో, ఇంకొక కథలోనేమో నేను మీ కొరకు అవతరించి ఆ జింకను పోల్చి, ఆ జింక ఎలాగైతే ఆ మిగతా జింకలందరి కొరకు తను బాధ భరించిందో, ఆ దివ్య ప్రియతముడు కూడా మన అందరి కొరకు ఎన్నో శరీర త్యాగాలు బాధలు అనుభవించి మన అందరిని తన దగ్గరికి చేర్చుకోవడానికి వచ్చిన మహనీయుడు అంటూ మీరు ఒక్కొక్క మాట ఒక్కొక్కటి ఎంతో అర్థవంతంగా చక్కగా వివరించారు. బాబా మాట అన్నట్టుగా చక్కగా వివరించారు. మీకు జై మెహర్ బాబా. నిజంగానే చాలా చక్కగా అర్థమయ్యాయి మీరు చెప్పిన రెండు కథలను కూడా చాలా బాగున్నాయండి. మీకు జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా. జై బాబా. మొట్టమొదటిగా మళ్ళీ మనం సంకీర్తనలు చేసుకుందాము. శ్రీను గారు జై బాబా. కుమారన్నయ్య జై బాబా. అన్నయ్య జై బాబా. మారుతి ధనలక్ష్మి మాలతి గారు. పడిదా అరుణ? చేయండి, సంకీర్తన చేయండి మాలతి గారు. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जगदीश्वर पाहि परमेश मम पाहि. जगदीश्वर पाहि परमेश मम पाहि. संगीतमु गाते संस्मरणे दे